సాంబార్కి కావాల్సిన పదార్థాలు: ఉల్లిగడ్డ, మిర్చి, చూసారా, బెండకాయ, క్యారెట్, మునక్కాయ, టమాటా, కొత్తిమీర. మనం ఉడికించుకున్న పప్పు, 1 కప్పు పప్పు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి దంచుకొని పెట్టుకోవాలి, ఎండుమిర్చి, 1 గ్లాస్ ఆయిల్, తగినంత కారం, పసుపు, ఉప్పు. మనకు చింతపండు ఎంత కావాలంటే అంత పులుపు, ఇంగువ. ఇప్పుడు తయారీ విధానం చూపిస్తా. పొయ్యి ముట్టించుకొని కడిగి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. మనకు ఆయిల్ తక్కువ కావాలంటే తక్కువ పోసుకోవాలి, ఎక్కువ కావాలంటే ఎక్కువ పోసుకోవాలి, అది మన ఇష్టం. జీలకర్ర, ఆవాలు వేసేసుకోవాలి. చిటపట అంటున్నప్పుడు వెల్లుల్లి వేసుకుందాం. ఇప్పుడు వెల్లుల్లి వేసుకుందాం. వెల్లుల్లి వేగినాక మిర్చి వేసుకుందాం, రెడ్ చిల్లీ. ఇప్పుడు ఇలా కలుపుకోవాలి, వేగాలి. ఎంత స్మెల్ వస్తుంది! మనం దంచి వేసుకోవడం వల్ల వెల్లుల్లి స్మెల్ వస్తుంది. ఉల్లిగడ్డలు వేసుకుందాం, కాయ వేసుకుందాం, క్యారెట్ ముక్కలు ఇవి వేసుకోవాలి, మునక్కాయ. మన మునక్కాయ ఎంత కావాలంటే అంత వేసుకోవాలి. సాంబార్లో ఫేమస్ మునక్కాయ కదా. టమాటా, చూసుకుందాం, వేగుతున్నాయి కదా. ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుంది చూడండి, అన్నీ వేయడం వల్ల. ఇప్పుడు పసుపు, కారం, సాల్ట్ వేసేసుకుంటాం. చూడండి ఎంత బాగా వచ్చింది. ఇప్పుడు కొద్దిగా ఇంగువ వేసాం కదా. ఇంగువ వేయంగానే స్మెల్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు చింతపండు గుజ్జు వేసుకుందాం, చింతపండు రసం. మనకి ఎంత కావాలి అంత వాటర్ పోస్తున్నాం సాంబార్. ఇంకా వేసుకున్నాం 5 నిమిషాలు ఉడికించుకోవాలి. మనం మునక్కాయలు అన్నీ ఉడికినాయలేవో ఒకసారి చెక్ చేసుకొని మనం పప్పు వేసుకుందాం. పప్పు వేసుకొని మనకి ఎంత వాటర్ కావాలో అంత వేసేస్తాం. చూసారా ఎంత కలర్ఫుల్గా అవుతుంది సాంబార్. మనం కొద్దిగా వాటర్లో కావాలంటే కూడా చేసుకోవచ్చు. మనం దగ్గరికి చేసుకుందాం సాంబార్ అంటే. దాని తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని మనం టేస్ట్ చూసుకోవాలి, సాంబార్ సాల్ట్ ఉందా లేదా అని. తర్వాత కొద్దిగా మరిగేదాకా మూత వేసుకుంటాం. చూసారా ఫ్రెండ్స్, సాంబార్ రెడీ అయ్యింది. అసలు కింద పొంగకుండా చూసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, సాంబార్ రెడీ అయ్యింది. మీరు కూడా ఇంట్లో ఇలా తయారు చేసుకోండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.